సో చావు లేని స్థితిని మనిషి ఆశిస్తున్నాడు అన్నమాట. అంటే మనిషి ఆశలకి అంత అనేది ఏమీ లేదు అనే దానికి ఇది కూడా ఒక మంచి ఉదాహరణే. అంతే లేదు అంటే ఇక నేను చావనే వద్దు, చావకుండా మనం బతికేద్దాం. సరే మనం అనుకుందాం చావకుండా మనం బతికితే అసలు ఎట్లా ఉంటుంది? అసలు చావకుండా బ్రతుకుంటుందా? ఒకవేళ కొంచెం ఫన్నీగా మనం చూద్దాం అలా ఉంటే ఎలా ఉంటుందని అనుకున్నా కూడా చావు అనేది ఉన్నది కాబట్టి జీవితం చాలా అందంగా తీయగా చాలా అద్భుతంగా ఉంటుంది. గురూజీ నాకు చేదుగా ఉంది అంటే అది నువ్వే చేసుకున్నావు. ఇక్కడ అద్భుతంగా ఉన్నది మేము అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. మీరు అద్భుతంగా ఉండాలంటే మరి పాటించండి. అసలు చావు అనేది లేకుండా ఉంటే జీవితం బాగుంటుందా అంటే ఎటువంటి పరిస్థితుల్లో బాగుండదు. చావు అనేది ఉండాల్సిందే అని మనం అనుకున్నా అనుకోకపోయినా ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి ధర్మంలో జీవం ఉన్నప్పుడు మరణం ఉంటుంది, మరణం ఉన్నప్పుడు జీవం ఉంటుంది. అట్లాగే మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది, చెడు ఉన్నప్పుడు మంచి ఉంటుంది. మీకు మంచి రోజులు వచ్చినప్పుడు ఆనందించినట్టే చెడు రోజులు కూడా వస్తాయని జాగ్రత్తగా ఉండాలి. చెడు రోజుల్లో మీరు బాధపడుతున్నప్పుడు మీకు మంచి రోజులు కూడా వస్తాయని జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి కాదు, ఆశావాదంతో ఉండాలి. అంటే బై నేచర్లో ఉన్నది మాత్రం ఇంతే. రావటం పోవటం అంటే పువ్వు పూయటం, పరిమళించటం, మళ్ళీ అది మురిగిపోయి చండాలం అయిపోయి మళ్ళీ ఆ చండాలంలోంచి మళ్ళీ కొత్త పుష్పం పుట్టడం. అంటే ఈ జీవం మరణం అనేది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. మీకు ఇంకో విషయం తెలుసా? 100-200 ఏళ్ల క్రితం కనుక మీరు ఆలోచన చేస్తే చాలా చిన్న చిన్న రోగాలకు కూడా నొప్పులు వచ్చి బాధతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆస్తమా వస్తే మందు లేదు, ఊపిరి తీసుకొని చచ్చిపోవాలి. టీబీ వస్తే మందు లేదు. చాలా రోగాలకు ఒకప్పుడు మందు లేదు. సరే ఆయుర్వేదం ఉంది. ఆయుర్వేదం కొన్నిటికే పనిచేస్తుంది, అన్నిటికీ పనిచేయదు. ఏ మెడిసిన్ కూడా అన్నిటికీ పనిచేయదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొందరికి అద్భుతంగా చేసిన మెడిసిన్ మీకు అంతగా చేస్తుందని మీరు అనుకుంటే అలా చేయదు. అన్నిటికీ అన్ని పనిచేయవు. సో ఇలాగా ఈ కొత్త వాటిల్లో మనిషి ఆలోచించడం అనేది స్టార్ట్ అయింది. కానీ మనిషికి చావు అనేది లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది అని మీరు ఊహించుకొని కనుక చూస్తే ఇప్పుడు బాగానే అనిపిస్తుంది మీకు. ఎందుకంటే కొన్ని రోజుల ప్రయాణం, నిరంతరం ప్రయాణం. చావు లేకపోతే ఉంటుంది, నిరంతరం యవ్వనమే ఉంటుంది. నిరంతరం ఈ 3 మంచిగానే ఉంటుంది. అన్ని విషయాల్లో, తినడంలో, మీరు చేయాల్సిన పనుల్లో అన్నిట్లో కూడా యాక్టివ్గా ఉంటారు. కానీ మీకు ఒకటి తెలుసా, అమృతం కూడా మీరు రోజు తాగితే అది విషం అయిపోతుంది. మీకు రోజు మంచిగానే ఉంది అనుకోండి, మీకు తెలియదు మీరు మాకు పీస్ లేదు, ఆనందం లేదు, మాకు అది లేదు ఇది లేదని కంప్లైంట్స్ పెడుతుంటారు కదా. నిజంగా మీకు ఫుల్ పీస్ వచ్చింది అనుకో మళ్ళీ కూడా పిచ్చి పడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఆనందం యొక్క విలువ మీకు తెలియదు. లేకంటే మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే మీకు తిండి ఏదైనా ఇష్టం ఉంటే రోజు ఒకటే తిండి తినండి. అది మీకు చాలా మంచి ఇష్టమైన డిష్ అనుకోండి, రోజు తినండి. చాలా మంచి డిష్, చాలా కాస్ట్లీ డిష్, చాలా బలమైన డిష్ అనుకోండి, రోజు తినండి. మీరు తినలేరు, ఇబ్బంది వస్తుంది. 2 రోజులు పచ్చడి మెతుకులు తినండి, 2 రోజులు తిండి తినకండి, మళ్ళీ తినండి, సూపర్ ఉంటుంది. అందుకనే దేవుడు కష్టాన్ని సుఖాన్ని కల్పించి మనిషికి జీవితం ఆనందంగా ఉండటానికి చేశాడు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.